నిజంగా నేనైతే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం వెయిట్ చేస్తున్నా. హ్మ్. బాలకృష్ణ గారు మంచి మనస్తత్వం. ఎందుకంటే 'డాకు మహారాజా' సినిమా ఉన్నా కూడా ఆయన వెంకటేష్ గారిని పిలిచి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది కాకుండా ఇద్దరు సినిమాలు ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని జరిగింది కాబట్టి హ్మ్. బాలకృష్ణ గారు మంచి మనస్తత్వానికి 'డాకు మహారాజు' కూడా సూపర్ హిట్ కావాలి. హ్మ్. సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ హిట్ కావాలి. హ్మ్. అది కాకుండా ఒక ప్రెస్టేజ్ మూవీ 'శంకర్ గారు హ్మ్. ఎక్కడో పడిపోయారు' హ్మ్. అని, ఇంకా శంకర్ గారు అనే డైరెక్టర్ ఉన్నారు అని చెప్పడానికి గేమ్ చేంజర్ వస్తుంది. హ్మ్. ఎందుకంటే గేమ్ చేంజర్ టీజర్ ట్రైలర్స్ అవన్నీ చూస్తున్నాం అనుకోండి, హ్మ్. శంకర్ గారి మార్క్ కనబడుతుంది. హ్మ్. ఎందుకంటే ఒక్క సాంగ్ కే 92 CR అంటే అమేజింగ్ కదా. ఈ మధ్య అంత సాంగ్స్ కి ఎవరు అంత ఖర్చు పెట్టలేదు. అవును. అందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కూడా సాంగ్స్ చాలా మంది చూడడం మానేశారు. హ్మ్. అలాంటిది శంకర్ గారి రీమార్క్ కంపల్సరీ దీంట్లో కనబడుతుంది. హ్మ్. ఆయన మార్క్ కంపల్సరీ కనబడుతుంది అనుకుంటున్నా. హ్మ్. గేమ్ చేంజర్ కూడా ఒక వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి హిట్ వచ్చింది దేవరాతో, మన అల్లు అర్జున్ గారికి కూడా హిట్ వచ్చింది పుష్ప 2 తో. వీళ్ళు ముగ్గురు మంచి డాన్సర్స్ కాబట్టి రామ్ చరణ్ గారికి కూడా ఒక హిట్ రాబోతుంది గేమ్ చేంజర్ తో అని నా అభిప్రాయం అండి. సో జానీ మాస్టర్ రీసెంట్ గా మన కొరియోగ్రాఫ్ చేస్తారు కదా, సాంగ్ చేశారు. ఎలా ఆ అనిపిస్తుంది? సాంగ్ కూడా మొన్ననే 32 మిలియన్స్ దాటిందంట. హ్మ్. ఓన్లీ ఆ స్టెప్స్ గురించే. హ్మ్. జానీ మాస్టర్ ఇస్ కమ్ బ్యాక్. ఆయన కూడా మొన్న పబ్లిక్ లో వచ్చి తిరగడం జరిగింది కాబట్టి హ్మ్. ఆ పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరం హ్యాపీగా సాగించాలని జానీ మాస్టర్ గారు కోరుకుంటూ, హ్మ్. ఈ ధూప్ సాంగ్ ఆయనకి ఇంకా మంచి విజయం సాధించాలని, హ్మ్. రామ్ చరణ్ గారితో ఆయన ఉన్న రిలేషన్ ఇంకా మంచిగా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ, హ్మ్. గేమ్ చేంజర్ తో మన ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది తెలుగు సినిమాలది. హ్మ్. మంచి అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ గారి థర్డ్ సాంగ్ ఏదో నేను పాడతా అంటున్నారు. వెంకటేష్ గారే పాడారని, అది సంక్రాంతి సాంగ్ టైటిల్ సాంగ్. హ్మ్. ఫ్యామిలీ సాంగ్ అని విన్నాను. హ్మ్. అనిల్ రావిపూడి గారు నిజంగా జీనియస్ అండి. హ్మ్. బాబీ గారు డైరెక్టర్ ప్లేస్ లో ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, కానీ ఈ ముగ్గురు డైరెక్టర్లలో యాక్టివ్ గా ఉన్న డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి గారు. హ్మ్. ఎందుకంటే ఆయన పబ్లిసిటీ స్వయంగానే చేసుకుంటున్నారు. ఎవరు సపోర్ట్ అంటే దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మీదే పడిపోయారు కాబట్టి అవును. ఆయన పబ్లిసిటీ పాటలతో, రమణ గోకుల గారి ఇంటర్వ్యూతో హ్మ్. ఇలా ఆయన ఓన్ గా చేసుకుంటున్నారు కాబట్టి హ్మ్. జీనియస్ అనిల్ రావిపూడి గారు అని చెప్పాలి. హ్మ్. డైరెక్షన్ తో పాటు మార్కెటింగ్ కూడా సూపర్ గా చేస్తున్నారు. హ్మ్. డాకు మహారాజ్ గురించి ఏం చెప్తారు? డాకు మహారాజ్ గారు బాబీ గారు చిరంజీవి గారి కన్నా బాగా చూపించారు బాలకృష్ణ అని స్వయంగా ప్రొడ్యూసరే చెప్పారు కాబట్టి హ్మ్. హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది బాలకృష్ణ గారి సినిమా కూడా. హ్మ్. బాలకృష్ణ గారి సినిమా ఏది అయినా రాయలసీమ జిల్లాలో అయితే ఒక చిన్న జాతర, మినీ జాతర జరిగినట్టు థియేటర్స్ దగ్గర హ్మ్. ఇప్పుడు అలా ఉంటుంది కాబట్టి డాకు మహారాజ్ కూడా ఎక్కడో ఈ రెండు సినిమాల కన్నా కొంచెం పబ్లిసిటీలో కొంచెం ఎక్కడో కొంచెం ఒక సాంగ్ రిలీజ్ చేశారు కాబట్టి ఇంకొంచెం పబ్లిసిటీ పెంచితే బాగుంటుందని నా సో అభిప్రాయం. పాప సాంగ్ ఎలా అనిపించింది డాకు మహారాజులో? పాప సాంగ్ బాగుంది. దాంట్లో మొత్తం హోల్ కాస్ట్ చూపించారు. హ్మ్. ఎవరెవరు ఉన్నారు, చాలా హ్మ్. పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. హ్మ్. అది కాకుండా చాందిని చౌదరి ఉంది, హ్మ్. మన బాబీ డేల్ ఉన్నారు. హ్మ్. బాబీ డేల్ గారి క్రేజ్ ఇప్పుడు ఎట్టుందంటే హ్మ్. బెస్ట్ విలన్ గా ఆయన కంగువా చేశారు, అనిమల్ చేశారు. అవును. ఇలా రాను రాను ఆయన ఎక్కడో మూలన పడిపోయిన ఒక స్టార్ ని హ్మ్. అనిమల్ తో పెద్ద స్టార్ చేశారు మన తెలుగు డైరెక్టర్. అవును. అలా ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అవుతారు బాబీ డేల్ గారు, విజయ్ అవుతారని నా అభిప్రాయం అండి. సో ఈ చిన్న చిన్న పాపలతో బాలకృష్ణ గారికి వర్కౌట్ అవుతుందని పెట్టుకుంటున్నారంటావా? ఎలా అంటావు? అంటే అంటే సెంటిమెంట్ ఇప్పుడు వచ్చే పరంగా బిఫోర్ 2, 3 అవును. ఫిల్మ్స్ కూడా భగవత్ ఆహ్, కేసరి హ్మ్. అలాగే ఉంది. అఖండ కూడా అఖండ పాప సెంటిమెంట్ పాప ఉంది. సెంటిమెంట్. అవును. ఇది కూడా పాప సెంటిమెంట్ ఉంది. అది హ్మ్. కాకుండా మనకు అఖండ హీరోయిన్ కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి అవును. ప్రజ్ఞ ప్రజ్ఞ జైస్వాల్ కంపల్సరీ హిట్ కాబోతుందని నా అభిప్రాయం సో అండి. తమ్మన్‌తో మ్యూజిక్ మన బాలయ్య బాబు గారు తెలిసిందే కదా! తమన్ బాలయ్య గారు అంటే తమన్కి ఊపు వచ్చేస్తుంది. అంటే అందరు హీరోలకు ఒక ఎత్తు అయితే బాలకృష్ణ గారికి ఆయన బ్యాక్గ్రౌండ్ తను మొత్తం పూర్తి సత్తా పెట్టేస్తాడని నా అభిప్రాయం అండి. హ్మ్. సో ఏ సినిమాకెళ్తున్నారు? మీరైతే దీనికెళ్తారని మీకు నేనైతే ఫ్యామిలీ హ్మ్. సంక్రాంతికి వస్తున్నాం కోసం వెయిటింగ్ అండి. సంక్రాంతికి వస్తున్నాం హ్మ్. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఈ రెండు ఫ్యాన్స్ కూడా హ్మ్. చూడాలనుకునే సినిమా సంక్రాంతికి వస్తుంది. ఎందుకంటే వెంకటేష్ గారికి సపరేట్ ఫ్యాన్స్ బేస్ లేరు. హ్మ్. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ గానీ, హ్మ్. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గానీ, మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గానీ, అందరి ఫ్యాన్స్ కోరుకునే ఏకైక హీరో అంటే వెంకటేష్ గారు. హ్మ్. ఆ వెంకీ మామ అంటారు ఇప్పుడు ఆయనకి రీసెంట్ గా. వెంకీ మామ గారి సినిమా హ్మ్. కంపల్సరీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థాంక్స్ అన్న. ఓకే.